హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే లక్షల్లో జీతాలు ప్రభుత్వ ఉద్యోగుల వల్ల ఉపయోగం ఏంటి అనైతే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే లక్ష రూపాయలలో జీతాలు తీసుకుంటున్నారు. ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి అని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నించారండి. శనివారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలలో ఆయన పరిశీలించారు పాఠశాలని. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే 10వ తరగతి ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ బడులు 20% వెనుకబడి ఉన్నాయి. నిష్ణాతులైన ఉపాధ్యాయులు అంటే ఎక్స్పీరియన్స్డ్ ఉపాధ్యాయులు ఉన్నా కూడా పరీక్షల్లో 100% ఫలితాలు సాధించడానికి నిర్లక్ష్యమే కారణము అనైతే హెచ్చరించారు. కోట్లు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాము, ఫలితాలు మెరుగుపడటం లేదు. ఉదయం ఆలస్యంగా వచ్చినా సాయంత్రానికి మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందే ఇంటికి వెళ్తారు. సో ఒక్కో తరగతి ఉపాధ్యాయునికి సగటున 20 నుంచి 25 మంది పిల్లలే ఉంటున్నారు. వాలంటీర్కు పోల్చుకున్నట్లయితే 50 ఇళ్లను చూసుకుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు 50 మంది పిల్లలను చూసుకోలేరా? ఆ తరగతి నుంచి పిల్లలకు ప్రతి యూనిట్ 70% మార్కులైన మినిమం వచ్చేలా చేయాలి అని అయితే అంటున్నారు. సో పిల్లల్లో అభ్యాసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే దానిపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి. మీకు జీతాలు ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు, ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకోవాలని అయితే పేర్కొన్నారు. 3 నెలలుగా జీతాలు రాకపోవడంపై ఆయాలు ఆయనను కలవగా 3 రోజుల్లో ఇస్తామని హామీ ఇచ్చారు.